ఫ్రెండ్స్, వల్లభనేని వంశీ గారికి బెయిల్ వచ్చింది. కానీ ఇంకా ఆయన జైల్లోనే ఉన్నారు. ఆయనకి ఇంకా ఆల్రెడీ టీడీపీ పార్టీ ఆఫీస్ కూల్చివేతకు సంబంధించిన కేసు మీద ఇంకా బెయిల్ రాలేదు. మళ్ళీ ఆయనకి కొత్తగా 2 కేసెస్ ఫైల్ అయినాయి అని చెప్పి న్యూస్ కూడా వస్తుంది. అయితే మొన్న రీసెంట్‌గా వల్లభనేని వంశీ గారు కోర్టు బయట నుంచి వెళ్తున్నప్పుడు ఆయన సిట్యుయేషన్ చూస్తే అసల ఒకప్పుడు వల్లభనేని వంశీ గారు ఎలా ఉండేవారు, ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత నిన్న రీసెంట్‌గా ఆయన్ని చూసినప్పుడు అసలు ఏంటి వల్లభనేని వంశీ గారు ఇలా మారిపోయారు అనేది అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆశ్చర్యమే కాదు, చాలా మందికి వల్లభనేని వంశీ గారి మీద జాలి కూడా కలిగింది. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, ఆయన సొంత నియోజకవర్గంలో కూడా ఒక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు, ఒక ఫేమ్ ఉన్న నాయకుడు వల్లభనేని వంశీ గారు. ఆయన నియోజకవర్గంలో ఒక లైన్ లాగా ఉండేవారాయన. ఓటమి తెలియని నాయకుడుగా ఆయన గన్నవరం నియోజకవర్గంలో ఎదిగిన ఎదిగిన నాయకుడు వల్లభనేని వంశీ గారు. కానీ ఇప్పుడు కర్మ ఫలితం అనుకోండి, ఆయన చేసిన తప్పు అనుకోండి, లేక ఎలా అయినా సరే దాన్ని జడ్జ్ చేసుకోండి. కర్మ అనేది ఎవరిని వదలదు. మరి ఆ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మరి ఆయన్ని ఇప్పుడు ఈ విధంగా హింసిస్తున్నాయా? లేదా కక్షపూరిత రాజకీయాల ద్వారా ఆయనకి ఇటువంటి పరిస్థితి వచ్చిందా అనేది ఏది అయినప్పటికీ వంశీ గారి పరిస్థితి అయితే ప్రెజెంట్ ఆయన హెల్త్ పరంగా ఆయన ఎలా ఉంది అనేది ఈ పిక్ చూస్తే మీకు తెలుస్తుంది. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే వల్లభనేని వంశీ గారు టాపిక్ కాదు. వల్లభనేని వంశీ గారిని చూసి ఇప్పుడు రాజకీయంలో ఉన్న రాజకీయ నాయకులు గాని, రాజకీయ నాయకులు అండాదండ పెట్టుకొని చిన్న చిన్న కార్యకర్తలు నోరు జారి ఒక లైన్ క్రాస్ అయ్యి ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది వాళ్ళు ఒకసారి వల్లభనేని గారి పరిస్థితి ఎలా ఉంది? ఆయన్ని ఒకసారి ఎగ్జాంపుల్స్‌గా తీసుకొని మీరు ఒకసారి ఊహించుకోండి. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే, అటు వైఎస్ఆర్‌సీపీ పార్టీ అయినా సరే, టీడీపీ పార్టీ అయినా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ప్రతి పార్టీ నాయకులకి ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ దాటి వాళ్ళు ఎళ్ళకూడదు. ఎప్పుడైతే ఆ లైన్ దాటి వాళ్ళు వెళ్లారో, వాళ్ళకి ఇటువంటి పరిస్థితులు ఫేస్ చేసుకోవాల్సిన పరిస్థితి కంపల్సరీ వస్తుంది. కొంతమంది నాయకులు అనుకుంటారు, ఈరోజు మేము అధికారంలో ఉన్నాం కదా! మేము ఏం చేసినా చెల్లుద్ది, ఏం మాట్లాడినా చెల్లుద్ది. వాళ్ళకి అదంతా ఎందుకొస్తుంది అంటే, అధికారం అనే మదం వాళ్ళకి తలపైనెక్కి కూర్చుంటుంది. సో, ఆ సిట్యుయేషన్స్‌లో వాళ్ళు తనకు తాను మర్చిపోయి, నచ్చినట్టుగా బిహేవ్ చేసి, ఆ లైన్ అనేది దాటి ఆళ్ళు క్రాస్ చేసేస్తారు. అయితే అధికారం అనేది శాశ్వతం కాదు. వేరే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, గతంలో ఈ నాయకులు ఏదైతే లైన్ క్రాస్ చేసి మాట్లాడిన వారు ఎవరైతే ఉంటారో, వాళ్ళు కంపల్సరీ వాళ్ళు మాట్లాడిన దానికి రిజల్ట్ అనేది కంపల్సరీ ఫేస్ చేస్తారు. మా నాయకుడు చూసుకుంటాడులే, నాకేదైనా వస్తే నేనిప్పుడు ఏదైనా మాట్లాడతాను. తర్వాత ఏమైనైతే నా నాయకుడు చూసుకుంటాడు అనుకుంటే, అధికారం పోయిన తర్వాత ఆ నాయకుడికి దిక్కుండదు. ఒకసారి మన బాల్ స్టేషన్‌కి వెళ్లి, కోర్ట్‌లోకి వెళ్ళిందంటే, ఆ బాల్ ఇంకా ఎవరు గోల్ పెట్టలేరింక. ఎందుకంటే, ఆ బాల్ డైరెక్ట్‌గా జైల్లోకెళ్తది. ఒకసారి జైల్లోకెళ్ళిందంటే ఆ బాలు, సీఎం కాదు కదా! ఎవరు ఏమి చేయలేరు. ఎందుకంటే, మన రాష్ట్ర సీఎంసే జైల్‌ని ఫేస్ చేసి వచ్చినోళ్ళు. వాళ్ళకి అటువంటి దుస్థితి పట్టింది అంటే, ఇంకా ఎమ్మెల్యేస్ పరిస్థితేంటి? ఎంపీస్ పరిస్థితేంటి? చిన్న చిన్న కార్యకర్తల పరిస్థితేంటి? వాళ్ళు మన కోసం ఏదైనా చెయ్యాలి అనుకున్నా సరే, వాళ్ళ నుంచి ఏదైనా హెల్ప్ వచ్చే వరకు జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోద్ది. అది జరిగిన తర్వాత ఎవరు ఏమి చేయలేరు. కాబట్టి ఎవరైతే ఇప్పుడు అధికారంలో ఉన్నారో టీడీపీ నాయకులు, కార్యకర్తలు గాని, సోషల్ మీడియా యాక్టివిస్ట్స్ గాని, మీ లైన్ దాటి దయచేసి వెళ్ళొద్దు. సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి. సబ్జెక్ట్ పరంగా కౌంటర్ ఇవ్వండి. సబ్జెక్ట్ పరంగా వాళ్ళు రీకౌంటర్ ఇస్తారు తప్ప, వ్యక్తిగతంగా దూషణలు, ఫ్యామిలీ పరంగా దూషణలు చేస్తే ఎగ్జాంపుల్‌గా మన కళ్ళ ముందే చాలా జరిగాయి. గతంలో రఘురామకృష్ణంరాజు గారు, ఇప్పుడు వల్లభనేని వంశీ గారు. సో, ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే, రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి అంటే పొలిటికల్ లీడర్స్ కాంట్రోవర్సీ, విద్వేషభరితమైన మాటలు, వ్యక్తిగత దూషణలకి దూరంగా ఉంటే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో
పరుగులు పెడుతుంది. థాంక్ యూ.